అమ్మ చూడండి, రా వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడు, అమ్ముందా? అమ్మ ఇక్కడ లేడే. రేఖ, కాస్త కళ్ళు తిరిగినట్టుంటే. లేదు, నువ్వేదో దాస్తున్నావు. లేదో చెప్పు. రక్తం వస్తుంది ఏమిటి? అదేం లేదు రేఖ, వేడి చేసి ఉంటుంది అంతే. సీత, నువ్వేదో నిజం దాస్తున్నావు. అదేమీ లేదే. సీత, నీ సంతోషాన్ని మాత్రమే కాదే నేను పంచుకోవాల్సింది, దుఃఖాన్ని కూడా. మన స్నేహం పవిత్రమైందనుకుంటే నా దగ్గర నిజం దాచుకో ప్లీజ్. తప్పకుండా తెలుసుకోవాలా? తప్పకుండా. రేఖ, నాకు బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. నా జీవితం ఆకాశంలో మెరిసే ఉల్క మాత్రమే రేఖ. సీత, మంచి మనసుకి మంచి జరుగుతుందంటారు. నీ బతుకుతో విధిలో ఆడుకుంటుందని కళ్ళు కూడా ఊహించలేదే. మనసిచ్చిన భర్త, అందాల కూతురు, మమతల కోవెల్లాంటి నా సంసారం అంత మంచి రాత రాసిన దేవుడికే ఈర్ష్య కలిగిందేమో. ఆ ఈర్ష్యతోనే 3 నాళ్ల ముచ్చటగా ముగించేశాడు. ఈ విషయం విజయ్కి తెలుసా? ఇంతవరకు చెప్పలేదు. ఇక మీద కూడా చెప్పను. సీత, ఇది నీ జీవిత సమస్య. నా జీవితం కంటే నాకు వారి ఆనందమే ముఖ్యం. రేఖ, ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నాకు కాస్త తలనొప్పి వచ్చినా ఆయన తల్లడిల్లిపోతారు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి మందులు ఇప్పించి నన్ను కదలనివ్వక నా వెంటే ఉండి నన్ను లాలించి నిద్రపుచ్చి ఆయన మేలుకొనుండేవారు. ఆయనలో నేను ఒక ప్రత్యక్ష దైవాన్ని చూశాను. అంత గాఢంగా ప్రేమించి ఆయనకి నిజం తెలిస్తే, అందుకని నిన్నింత గాఢంగా ప్రేమించే నీ భర్తకి ఒకేసారి నిజం తెలిస్తే నీ బిడ్డ, నీ భర్త ఏమవుతారో ఆలోచించావా? నువ్వు రాకముందు, నిన్ను చూడకముందు వాళ్ళు ఏమవుతారోననే బాధ ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత అసలు ఆలోచనే మానేశాను. ఏమిటి నువ్వు అంటుంది? నిన్ను నాతో పాటు మా ఇంట్లో ఉండమన్నది కేవలం ప్రేమ కొద్దీ కాదు, అందులో నా స్వార్థం కూడా ఉంది. మా వారికి, పాపకు నువ్వు దగ్గర కావాలన్న స్వార్థం. ఇప్పుడు ఈ ఇంట్లో నేనెలా ఉంటున్నానో, నేను లేని నాడు ఈ ఇంట్లో నువ్వు నేనుగా ఉండాలి. సీత, రేఖ, మనం చదువుకునే రోజుల్లో నువ్వు సరదాగా అడుగుతుండేదానివి, నీ ప్రాపర్టీలో 50-50 ఇస్తావా అని. నేను సరదాగా అంటుండేదాన్ని, ఎందులోనైనా 50-50 ఇస్తానని. ఇప్పుడు నా ప్రాపర్టీనే కాదు, నా సర్వస్వాన్ని ఇస్తున్నాను. నువ్వు కాదనక స్వీకరించు. ఏమిటే పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తున్నావు? ఈ రోజు నేను ఒక IPS ఆఫీసర్ అయ్యానంటే అది నువ్వు పెట్టిన భిక్షే. అయినా నువ్వు ఇంకేం మాట్లాడకు. నా తర్వాత నా భర్తని, పాపని, ఆడబడుతుని నా స్థానంలో ఉండి నువ్వే చూసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి కష్టమో కలగకుండా నీ కంటి పాపల్లా కాపాడాలి. ప్రమాణ